మన చిన్నప్పుడు 10 రూపాయలకి 4 ఇడ్లీ, 10 రూపాయలకి 2 అట్లు ఇచ్చి పల్చని కొబ్బరి నీళ్ళ చట్నీ, దాంతోపాటు పొడికారంతో చేసిన బొంబాయి చట్నీ చేసేవాళ్ళు కదా. అసలు ఎంత బాగుండేదండి ఆ టేస్ట్, ఆ రుచి ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. ఏదైనా గడిచిపోయిన రోజులే చాలా బాగుంటాయండి. నేనైతే అంత కమ్మనైన బొంబాయి చట్నీ చేశాను. ఎలా చేశానో చూపిస్తాను రండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మీకు ఇష్టం లేకపోతే పోపులు స్కిప్ చేసేయచ్చు. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకున్నానండి. పోపులు వేగగానే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేగాక అందులోనే కరివేపాకు, టమాటో, కొంచెం అల్లం వేసి సాల్ట్ వేసి మగ్గించాలి. అది కాస్త మగ్గగానే ఒక 2 స్పూన్లు పొడి కారం వేసుకోవాలి. ఎండుమిర్చి మిక్సీలో వేసుకున్నాం కదా అదనమాట. అది కాస్త వేసి వేగగానే వాటర్ వేసుకొని మరగబెట్టుకున్న తర్వాత ఈ లోపు మనం 2 స్పూన్ల శనగపిండి కలుపుకొని అందులో వేసి బాగా ఉడికించాలి. ఎలా ఉడికించాలంటే పైన తెల్ల బబుల్స్ రావాలన్నమాట. అంత బాగా ఉడకాలండి. ఆ పైన కొత్తిమీర జల్లుకొని తింటే ఉంటదండి. ఒక్కొక్కరు 7-8 ఇడ్లీలు తిన్నారంటే నమ్మండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.